రిధి పటేల్ ఈ నేమ్ లాస్ట్ 1 మంత్ నుంచి అమెరికా మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో, మన ఇండియన్ మీడియాలో కూడా చాలా పెద్ద పాపులర్ అయిపోయింది, చాలా హాట్ టాపిక్ అయిందనమాట. అసలు ఎవరు ఈ రిధి పటేల్, ఎందుకు ఇవి ఇంత పాపులర్ అయిందనే దానికి నేను ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు ఇజ్రాయెల్కి గాజా మధ్యలో వార్ జరుగుతుంది, చాలా డేస్ నుంచి అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వార్ వల్ల వరల్డ్లో ఉండే చాలా కంట్రీస్ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఆ కంట్రీస్కి సపోర్ట్ చేసే విషయంలో. ఎగ్జాంపుల్గా అమెరికాని లేకపోతే జర్మనీని తీసుకుంటే వీళ్ళు డైరెక్ట్గానే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ని తీసుకుంటేనేమో వీళ్ళు పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నారు. మన ఇండియా విషయానికి వస్తేనేమో మనం న్యూట్రల్గా ఉన్నాం, ఎందుకంటే మనకు 2 కంట్రీస్తో సంబంధాలు మంచిగా ఉన్నాయి కాబట్టి మనం న్యూట్రల్గా బిహేవ్ చేస్తున్నాం. అమెరికా ఓపెన్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినా కూడా అమెరికా స్టేట్లో ఉండే కొన్ని సిటీ కౌన్సిల్స్లో స్టిల్ ఇప్పటికీ డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా వద్దనే టాపిక్ మీద. సిటీ కౌన్సిల్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లెజిస్లేటివ్ బాడీ లాంటిది. అమెరికాలో ప్రతి స్టేట్లో మళ్ళీ సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీస్లో ఈ సిటీ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. ప్రతి సిటీ కౌన్సిల్లో మళ్ళీ కౌన్సిలర్స్ ఉంటారు అండ్ మేయర్స్ కూడా ఉంటారు. 5 to 12 సిటీ కౌన్సిలర్స్ ఉంటారనమాట. వీళ్ళందరూ ఎలక్టెడ్ పీపుల్ అనమాట, వీళ్ళందరినీ ఎలక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళందరూ కూర్చొని ఆ సిటీలో ఉండే సిటీ కౌన్సిల్లో డిబేట్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంటర్నల్ టాపిక్స్ గురించి, లేదంటే నేషనల్ టాపిక్స్ గురించి, లేదంటే ఇంటర్నేషనల్ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ సిటీ కౌన్సిల్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఇంతకుముందు కొన్ని సిటీ కౌన్సిల్స్లో పాస్ చేసిన రెజల్యూషన్స్ని మన ఇండియన్స్ అపోజ్ చేస్తూ మన దగ్గర న్యూస్లో కూడా చాలా ఫేమస్ అయింది అప్పట్లో. మన ఇండియన్స్ అపోజ్ చేస్తూ ధర్నాలు కూడా చేశారనమాట. సో అంత పవర్ఫుల్ ఈ సిటీ కౌన్సిల్స్ అనేవి అండ్ వాళ్ళు పాస్ చేసే రెజల్యూషన్స్. సో కాలిఫోర్నియాలో ఉండే బేకర్స్ ఫీల్డ్ అనే ఒక సిటీ కౌన్సిల్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉందన్నమాట. దీనికి ప్రో పాలస్తీనియన్స్, ఈ పాలస్తీనాకి సపోర్ట్ చేసే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారనమాట. వచ్చి వాళ్ళు మీరు ఇజ్రాయెల్ని అపోజ్ చేయాలి, మీరు పాలస్తీన్ని మీరు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే పాలస్తీన్లో చాలామంది అమాయకులు బలైపోతున్నారని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరి ఒపీనియన్ ఉంది, ఏ కంట్రీ వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో అలా జరుగుతుంది, ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు ఆ గ్రూప్లో. అలాగే ఈ రిధి పటేల్ అనే అమ్మాయి, ఈ అమ్మాయి ఇండో అమెరికన్ ఉమెన్ అనమాట. సో ఈ అమ్మాయి టర్న్ వచ్చినప్పుడు అమ్మాయి వచ్చింది మాట్లాడటం స్టార్టింగే అమ్మాయి కొంచెం కోపంగానే స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తూ వాళ్ళని కొంచెం బూతులు తిట్టింది, మేయర్స్ని లేకపోతే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ని, కౌన్సిలర్స్ని, వీళ్ళని కొన్ని బూతులు తిట్టింది, ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. కానీ ఇక్కడ తెలిసిన విషయమే కదా, ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కొంచెం బాగా ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. ఎవరిని ఎంత పెద్ద మాట్లాడినా కానీ పెద్దగా ఇదేం ఉండదు. మన దగ్గర అయితే పరువు నష్టం దావాలు అవి ఉంటాయన్నమాట. సో అట్లా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత ఉన్నా సరే, నువ్వు ఎన్ని మాట్లాడినా సరే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో కొట్టుకుపోతుంది. కానీ ఇక్కడ అనకూడని మాటలు కొన్ని ఉంటాయన్నమాట. అది ఎవరు, నువ్వు రోడ్డు మీద ఒక పర్సన్ అన్నా కానీ అది చాలా పెద్ద విషయం అవుతుంది. వాటిలో అన్నిటికంటే ఫస్ట్ విషయం, నేను నిన్ను చంపుతాను, లేకపోతే వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుందన్నమాట అది. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే స్పీచ్ అంతా అయిపోయింది, తిట్టింది, వాళ్ళ ఇజ్రాయెల్కి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరినీ తిట్టింది, పాలస్తీన్ని వదిలేస్తున్నారని చెప్పేసి చాలా బూతులు తిట్టింది, అంతా అయిపోయింది. లాస్ట్లో అనకూడని మాట ఏంటి అంటే, మేమందరం వచ్చి మీ ఇంటికి వచ్చేసి నేను వచ్చి మీ ఇంటికి వచ్చేసి మర్డర్ చేసి చంపేస్తానని చెప్పేసి డైరెక్ట్గా మేయర్ని, సిటీ కౌన్సిలర్స్ని, అక్కడ ఉన్న పొలిటీషియన్ దగ్గర 15-16 మంది ఉన్నారు. సో ఈ అమ్మాయి డైరెక్ట్గా ఆ సిటీ కౌన్సిలర్స్ని, అక్కడున్న మేయర్ని, అక్కడున్న పొలిటీషియన్స్ని అందరినీ నేను చంపేస్తానని చెప్పేసి డైరెక్ట్గా లైవ్లో అండ్ అందరి ముందు వాళ్ళకి డెత్ థ్రెట్ ఇచ్చేసింది అనమాట. ఇదంతా కెమెరాస్లో రికార్డ్ అయ్యింది అండ్ అంతా అయిపోయింది. ఆవిడ ఇంక వెళ్ళిపోతుంది అనమాట. ఆ మాట చెప్పేసి చంపేస్తానని వెళ్ళిపోవడానికి ట్రై చేసిన వెంటనే అక్కడ మేయర్, నువ్వు చేసిన చాలా పెద్ద క్రైమ్ అని చెప్పేసి పోలీసులకి అప్పగిచ్చారు. ఇప్పుడు కట్ చేస్తే ఆవిడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ప్రజెంట్ ఆవిడ మీద అరౌండ్ 16 to 17 ఫెలనీస్, దగ్గర 16-17 కేసులు పెట్టి 1 million బాండ్, అంటే ఇప్పుడు అమ్మాయికి మనకి జైల్లో నుంచి బయటకు రావాలంటే బెయిల్ 1 million పే చేయాలి. దాన్ని ఇప్పుడు మళ్ళీ 2 millionsకి పెంచారని చెప్పి కూడా అంటున్నారు. బట్ అది ఎంత మాత్రం నిజమనేది ఇంకా తెలియదు. సో 1 to 2 million అంటే ఆల్మోస్ట్ దగ్గర 7.5 నుంచి 15 కోట్ల మధ్యలో అమ్మాయి డబ్బులు కడితే కానీ అమ్మాయికి బెయిల్ కూడా రాదనమాట. అందుకే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఒకటి చెప్తాను. అదేంటంటే, మేము ఉండే అపార్ట్మెంట్లో పైన నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, మాధుర్ గర్గ్ అని చెప్పేసి. అతను నాకు జిమ్లో పరిచయం. అతను అప్పుడే కొత్తగా వచ్చాడు, ఏదో ఇష్యూ జరిగింది, వాళ్ళు రూమ్మేట్స్ అనమాట, ఒక 3-4 కలిసి ఉంటారు. సో ఆ పర్సన్కి యాక్చువల్గా వీళ్ళకి ఏదో గొడవ జరిగి ఫైనల్గా అది పోలీసుల దాకా వెళ్ళి, నన్ను పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు ఇంకొక 5 minutesలో ఇంటికి వస్తారనగా ఇతను నాకు ఫోన్ చేసి, సుధీర్ ఇట్లా నాకు చిన్న ప్రాబ్లం అయింది రూమ్లో చెప్పాడు, మొత్తం అంతా మ్యాటర్ అంతా చెప్పాడు, నాకు ప్రాబ్లం అయింది, నువ్వు కొంచెం సపోర్ట్గా రా అని చెప్పేసి అంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత పోలీసులు రావడం ఫస్ట్ నేను కింద బస్ కూడా ఉంటాయి అనమాట. నేను ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు పైకి వచ్చారు,
పోలీసులు రావడం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ చెప్పారు ఇక్కడ వాళ్ళకి బాడీ క్యామ్ ఉంటుంది, ఇది ఆన్ అవుతుంది, మొత్తం రికార్డ్ అవుతుందని ముందు చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత ఫస్ట్ అడిగిన క్వశ్చన్, వాళ్ళిద్దరు నా ముందే నించొని ఉన్నారు, మీలో ఎవరైనా సరే ఎవరికైనా డెత్ థ్రెట్లు ఇచ్చారా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు అనమాట. ఎందుకంటే ఇన్ కేసు వాళ్ళల్లో ఎవరైనా సరే ఎస్ అని చెప్తే ఆ సెకండ్ పర్సన్ ముందు జైలుకి తీసుకెళ్ళిపోతారు, ఇంట్రాగేషన్స్ ఇవన్నీ తర్వాత జరుగుతాయి. అది మాత్రం పొరపాటును కూడా చేయకూడదు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నువ్వు ఎవరిని ఎంత పెద్ద మాట్లాడినా ఏమన్నా సరే మిడిల్ ఫింగర్లు చూపిస్తుంటారు, ఎవడు పట్టించుకోడు. కానీ చంపుతాను అనే మాట మాత్రం పొరపాటును కూడా నీ నోటి నుంచి రాకూడదు. అది కూడా నీ ఫ్యామిలీ మెంబర్స్ని అన్నా కూడా వాళ్ళు కనుక పోలీసులకు చెప్పారంటే ఇంక నీ లైఫ్ అనేది కథమని అన్నమాట, ఫ్యామిలీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాను నేను. సో ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన ఆ పనికి ఆ అమ్మాయి ఎవరైతే గ్రూప్తో వచ్చిందో ఆ గ్రూప్ వాళ్ళందరూ ఆ అమ్మాయిని అపోజ్ చేశారు. ఆ అమ్మాయి ఏదైతే మాట్లాడిందో అదంతా అమ్మాయి పర్సనల్గా మాట్లాడింది తప్పితే అమ్మాయి ఏమనిందంటే మేమందరం అన్నట్టుగా అనింది అనమాట, మేమందరం వచ్చి మిమ్మల్ని చంపుతామని. కానీ వీళ్ళందరూ అసలుకి అమ్మాయి చెప్పిన మాటలకి మాకు సంబంధమే లేదు, మేము చాలా పీస్ఫుల్ వేలో ప్రొటెస్ట్ చేస్తున్నాం, పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పి అమ్మాయిని మీరు ఏదైనా చేసుకోండి. ఈవెన్ ఇండియన్స్ కూడా చాలామంది ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఆ అమ్మాయి ఇండియనే కాదని చెప్పేసి దారుణంగా నెగిటివిటీ వచ్చింది అమ్మాయి మీద. ప్రజెంట్ ఇంకా అది కేసులు నడుస్తూనే ఉన్నాయి అవి. సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ ఇన్ కేసు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటారు కదా, అది మాత్రం ఇక్కడ నిజంగా మనం పాటించాలి భయ్య. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇట్లాంటి డెత్ థ్రెట్లు ఇచ్చారు అంటే మాత్రం మీ లైఫ్ నాశనం అయిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. అది భయ్యా సంగతి. అది మరి ఈరోజు మన వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.